గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది 18th కరెంట్ అఫైర్స్, 18th డేది. సో 18th May 2025 కరెంట్ అఫైర్స్. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే, పురాతన పాలరాతి బుద్ధ విగ్రహం అనేది లభ్యమైంది. ఎక్కడ లభ్యమైంది అంటే ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో లభ్యమైంది అనమాట. ఈ విగ్రహం అనేది క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం మధ్యలో ఉన్నటువంటి కాలం నాటిది అని చెప్పేసి, ఆ ప్రాంతంలో బౌద్ధ భిక్షువులు కూడా నివసించేవారు అని చెప్పేసి మనకి ఈ పురాతన విగ్రహం లభ్యమైన దగ్గర పరిశోధకులు చెప్పినటువంటి విషయం అనమాట. అంటే 1 నుంచి 3వ శతాబ్దం మధ్యలో ఉన్నటువంటి కాలం నాటిది, మరియు ఈ ప్రాంతంలో బౌద్ధ భిక్షువులు కూడా నివసించేవాళ్ళు అని చెప్పేసి మనకి పరిశోధకులు చెప్తున్నారు. అట్లాగే సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే, జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొన్నటువంటి నారాయణ అనే అతని వ్యక్తి మరణించడం జరిగింది. సో ఇతను ఎవరు అని అంటే, నారాయణ జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొన్నాడనమాట. సో తొలితరం ఉద్యమకారుడు, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు అనమాట. సో జూలై 17న ఏర్పాటు చేసినటువంటి రైతు కూలీ సంఘం మహాసభ జగిత్యాల జైత్రయాత్రగా ప్రసిద్ధి చెందిందనమాట. ఈ రైతు కూలీ సంఘం మహాసభలో పాల్గొన్నటువంటి నారాయణ ఇటీవల హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి చనిపోవడం జరిగిందనమాట. అలాగే మనకి థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే, ప్రపంచ తొలి ఏఐ డాక్టర్, ఏఐ సాయంతో రోగులను పరీక్షించేటువంటి క్లినిక్ అనమాట. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా సౌదీ అరేబియాలోని ఆల్ హస్సా ప్రావిన్స్లో ప్రారంభమైంది. ఓకేనా. సో ఎక్కడ ప్రారంభమైంది అంటే, తొలి ఏఐ హాస్పిటల్ అనేది మనకి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆల్ హస్సా ప్రావిన్స్లో ప్రారంభమైంది. అయితే ఏఐ వివరాల సేకరణ నుండి మందులు సూచించడం లాంటి సేవలు చేస్తుందన్నమాట. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమేమి చేస్తుందంటే, పేషెంట్స్ యొక్క వివరాలను సేకరిస్తుంది మరియు మందులను కూడా సూచించడం జరుగుతుందన్నమాట. ఇలాంటి సేవలను చేస్తుంది ఏఐ. అట్లాగే ఏఐ వైద్య వ్యవస్థకు డాక్టర్ హువా అని చెప్పి పేరు పెట్టారనమాట. ఈ ఏఐ డాక్టర్ వైద్య వ్యవస్థ యొక్క పేరు ఏంటి అంటే డాక్టర్ హువా. సో చైనాకు చెందినటువంటి వైద్య పరిజ్ఞాన సంస్థ సైన్య ఏఐ యొక్క భాగస్వామ్యం ద్వారా ఆల్ మూసా హెల్త్ గ్రూప్ ప్రయోగాత్మకంగా దీన్ని అందుబాటులోకి తెచ్చిందనమాట. సో ఎవరెవరి భాగస్వామ్యంతో ఇది అందుబాటులోకి వచ్చింది అంటే, చైనాకు చెందినటువంటి వైద్య పరిజ్ఞాన సంస్థ అయినటువంటి సైన్వి ఏఐతో భాగస్వామ్యం ద్వారా ఆల్ మూసా హెల్త్ గ్రూప్ ప్రయోగాత్మకంగా దీన్ని అందుబాటులోకి తేవడం అనేది జరిగిందనమాట. అట్లాగే మనకి ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అని అంటే, చైనా కంటే ఎక్కువగా భారత్లో చమురు గిరాకీ వృద్ధి అనేది నమోదైందనమాట. సో ఎవరి అంచనాల ప్రకారం అంటే, ఒపెక్ యొక్క అంచనాల ప్రకారము చైనా కంటే ఎక్కువ కూడా భారత్లోనే చమురు గిరాకీ అనేది ఎక్కువగా ఉందంట. సో ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్లోనే చమురు గిరాకీ అనేది అత్యంత వేగంగా వృద్ధి చెందవచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అంటే ప్రస్తుతంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాల్లో భారత్లోనే ఎక్కువగా చమురు గిరాకీ అనేది అత్యంత వేగంగా వృద్ధి చెందవచ్చు అని చెప్పేసి ఒపెక్ యొక్క అంచనాలు అనమాట. చైనాలో 2025-26లో కనిపించే వృద్ధి రేటు కంటే రెట్టింపు గిరాకీ భారత్లో కనిపిస్తుందన్నమాట. భారత్ యొక్క చమురు గిరాకీ అనేది 2024లో 5.55 మిలియన్ బ్యారెళ్లతో పోలిస్తే 2025లో 5.74 మిలియన్ బ్యారెల్ అంటే 3.39% వృద్ధి చెందిందనమాట. అంటే భారత చమురు గిరాకీ అనేది 2024తో పోలిస్తే 2025లో 3.39% వృద్ధి చెందిందనమాట. అట్లాగే 2026లో అంటే నెక్స్ట్ ఎకడమిక్ ఇయర్లో నెక్స్ట్ ఇయర్లో ఆర్థిక సంవత్సరంలో 2026లో 5.99 మిలియన్ బ్యారెళ్లు అంటే 4.28% వృద్ధి ఉండవచ్చు అని చెప్పేసి కూడా ఒపెక్ యొక్క అంచనాలు అనమాట. మరి అదే సమయంలో చైనాలో వచ్చేసి 2025లో 1.5 వృద్ధి శాతము అంటే ఎంత అంటే 16.90 మిలియన్ బ్యారెళ్ల చమురు అనేది వినియోగిస్తే, అంటే వృద్ధి శాతం ఎంత అంటే 1.5%. ఎన్ని మిలియన్ బ్యారెళ్లు అంటే 16.9% అనమాట, 90%. మరి 2026లో వచ్చేసరికి 1.25% వృద్ధి రేటు. చూడండి ఇక్కడ చూస్తే మన ఇండియాలో 2025లో 3.39%, చైనాలో వచ్చేసి 1.5% వృద్ధి రేటు. 2026లో కూడా చైనాలో 1.25% వృద్ధి రేటు, కానీ 2026లో ఇండియాలో 4.28% వృద్ధి ఉండవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో మిలియన్ బ్యారెల్ ఎంత అంటే 2026లో మనకి 17.12 మిలియన్ బ్యారెల్ అనమాట. 2025లో వచ్చేసి 16.90 మిలియన్ బ్యారెల్. మరి అదే సమయంలో యుఎస్ అంటే అమెరికాలో వచ్చేసి 2025లో ఎంత అంటే
20.5 మిలియన్ బ్యారెళ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉంది అమెరికా అనమాట. సో ఎంత అంటే 2025లో 20.5 మిలియన్ బ్యారెళ్ల వినియోగదారులు, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు వినియోగదారుగా యుఎస్ఏ ఉంది. మరి ఎంత వృద్ధి శాతం అంటే యుఎస్ఏ 2025లో వచ్చేసి 0.09% వృద్ధి, 0.09% వృద్ధి, 2026లో వచ్చేసి 0.6% వృద్ధి రేట్ అనమాట. సో వృద్ధి రేట్ వచ్చేసి మనకి 25లో 0.09, 26లో 0.6 అనమాట. సో ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది. ఓకేనా? సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.